ఇక అసెంబ్లీలో తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెట్టింది. తెలంగాణ బడ్జెట్ 291,159 కోట్లు. రేవంత్ సర్కార్ తొలి బడ్జెట్ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క అటు శాసనమండలిలో ప్రవేశపెట్టిన మంత్రి శ్రీధర్ బాబు అటు గంటారావం దినపత్రిక సంబంధించి ఒక ప్రధాన వార్తను ప్రచురించింది. దీనికి సంబంధించి వ్యవసాయ అభివృద్ధికి 72,659 కోట్లు, హైదరాబాద్ అభివృద్ధికి 10,000 కోట్లు, రుణమాఫీకి 26,000 కోట్లు, కూలీలకు ఏటా 12,000, సన్నాలకు బోనస్, సబ్సిడీ విత్తనాలు, స్కీమ్లకు కేటాయింపులు, రైతు భరోసాలో ఆంక్షలు ఉంటాయని స్పష్టీకరణ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంక్షేమానికి 65,119 కోట్లు, మహాలక్ష్మి, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇంటి పథకాలకు నిధులు, బీఆర్ఎస్ పథకాలు, గొర్రెల పంపిణీ, దళిత బంధుకు రామ్, కేంద్ర గ్రాంట్లు, పన్నేతర రాబడి కింద ఎప్పటిలాగే కేటాయింపులు, లోటు భర్తీకి మద్యం రిజిస్ట్రేషన్ పన్నుల్లో పెంచిన అంచనాలు, 6 గ్యారంటీలో కొన్నిటికి లేని బడ్జెట్ కేటాయింపులు అంటూ ఒక ప్రధాన వార్తలు మనం గంటారావం దినపత్రికలో చూడవచ్చు. సో మొత్తానికి అయితే రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి సర్కారు ఏదైతే ఉందో తొలి అసెంబ్లీలో జరుగుతున్నటువంటి దాంట్లో తొలి బడ్జెట్ ఏదైతే ప్రవేశపెట్టింది. దీంట్లో వ్యవసాయానికి పెద్దపీట వేసినట్టుగా చెప్పుకోవచ్చు. తర్వాత ఏదైతే హైదరాబాద్ ఉందో హైదరాబాద్కు కూడా 10,000 కోట్లు కేటాయించారు. తర్వాత రైతులకు సంబంధించిన రుణమాఫీ కూడా 26,000 కోట్లు కేటాయించారు. ఇక సన్న వడ్లకు, తర్వాత అంటే సన్న వడ్లకు కావచ్చు, తర్వాత సబ్సిడీ విత్తనాలపైన కూడా స్కీములు ఏదైతే ఉన్నాయో ఆ స్కీమ్లకు కూడా కేటాయింపులు చేసారు. ఇక రైతు భరోసా ఏదైతే ఇస్తా అని చెప్పినటువంటి ప్రభుత్వం దానిలో కొన్ని ఆంక్షలు ఉంటాయన్నట్టుగా చెప్పినట్టుగా కూడా మనం చూడవచ్చు. ఏది ఏమైనా ఇక తర్వాత మహాలక్ష్మి, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇవి ఒక పక్క ఉన్నాయి కదా మనకు, వీళ్ళకు సంబంధించినటువంటి పథకాలకు కూడా నిధులు కేటాయించింది. ఇక తర్వాత గొర్రెల పంపిణీ, దళిత బంధు, ఆ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టిన వాటిని మాత్రం వాటి ఊసు లేదు, వాటిని పట్టించుకునే పరిస్థితి లేదు, వాటి గురించి ఏం మాట్లాడినట్టుగా కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఏది ఏమైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి యొక్క దీంట్లో వ్యవసాయానికి పెద్దపీట వేయడం మాత్రం నిజంగా హర్షించదగ్గ విషయం. ఎందుకంటే రైతు బాగుంటేనే ఆ సంబంధించినటువంటి ప్రాంతం, ఆ రాష్ట్రం, ఆ దేశం బాగుంటుంది. కాబట్టి రైతుకు పెద్దపీట వేసినట్టుగా చెప్పుకోవచ్చు. రైతులకు కూడా అంటే ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో ఇక వాళ్ళకు ఎలాంటి ఆంక్షలు లేకుండా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అన్నీ కూడా ఇస్తే బాగుంటుందని చెప్పేసి అందరి టీవీ కూడా భావిస్తూ ఉంది. తర్వాత అర్హులైన వారికి వారు చేసుకోవడానికి పని చేసుకునే విధంగా కూడా అన్ని కార్పొరేషన్లు యాక్టివ్గా ఉండాలి. దళారులను తర్వాత బ్రోకర్లను ప్రోత్సహించకుండా తర్వాత రైతుకు నేరుగా కూడా వారు పండించిన పంటకు మద్దతు ధర వచ్చే విధంగా కూడా ప్రయత్నం చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. సో ఏది ఏమైనా కూడా గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి కొంత తేడా ఉందని చెప్పుకోవచ్చు. ఇది సంబంధించినటువంటి చూస్తే దీంట్లో కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి మళ్ళీ మొండి చేయి ఉందని చెప్పేసి నిన్న మొన్న జరిగినటువంటి ప్రజలు డిబేట్లో కానీ చర్చా వేదికలో మనం చూడడం జరిగింది. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము, కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వము ఖచ్చితంగా కూడా తెలంగాణ అభివృద్ధికి పాటుపడే విధంగా కృషి చేయాలి. అంతే తప్ప బీఆర్ఎస్ సంబంధించినటువంటి ప్రభుత్వం ఇది చేసింది దానికి మేము ఇది మేము చేస్తామని కాకుండా, ఎందుకంటే ప్రతి ఒక్క రూపాయి ఖర్చు పెట్టే రూపాయి కూడా ప్రజల నుంచి పన్ను రూపంలో వసూలు చేసేది. కాబట్టి ప్రజల సంక్షేమం కోసం పాటుపడే విధంగా మీరు ప్రయత్నం చేస్తే చాలా బాగుంటుంది. నిన్న ప్రవేశపెట్టిన దాంట్లో అయితే దాదాపుగా కూడా చాలా సంతోషంగా మనం చెప్పుకోవచ్చు బడ్జెట్ పైన. కాకపోతే ఈ మిగిలిన సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో 6 గ్యారంటీలో కొన్నిటికి బడ్జెట్ కేటాయింపులు లేవని చెప్పిలు. సరే ఏదేమైనా ప్రభుత్వం సంబంధించినటువంటి మంత్రులు ఎవరైనా ఏం చెప్తా ఉన్నారు, మనం ఇప్పుడే సంబంధించినటువంటి ముందుకు పోతా ఉన్నాం కాబట్టి ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్దామని చెప్తున్నారు. కాబట్టి దానిలో అర్హులైన వారికి మాత్రమే ఆ యొక్క ప్రభుత్వ పథకాలు అందే విధంగా చూడాలి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో దళిత బంధు తర్వాత కావచ్చు, తర్వాత రైతు బంధు కావచ్చు, దీంట్లో చాలా వరకు కోట్ల రూపాయల సంబంధించినటువంటి డబ్బులు వృధా అయినాయి. ఉన్నోని చేయకుండా లేనోనికి అంటే ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకు మాత్రం చెందే విధంగా మీరు ఏ పథకమైనా కూడా ప్రభుత్వం నుంచి అందించే ఏ పథకమైనా కూడా మీరు నిజమైన అర్హులకు మాత్రం అందించండి. తర్వాత చాలామందికి రేషన్ కార్డు లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. తర్వాత కొంతమందికి పెన్షన్లు రాకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అర్హులైన అందరికీ రేషన్ కార్డులు, అర్హులైన అందరికీ కూడా పెన్షన్లు, ఇల్లు లేని వారికి ఎవరైతే అర్హులైతే ఉన్నారో వాళ్ళకు ఇల్లు కనుక ఇస్తే ఖచ్చితంగా మీ ప్రభుత్వాన్ని ఆ యొక్క ప్రజలు దీవిస్తారు.
అంతే తప్ప గత ప్రభుత్వం లాగానే కనుక మీరు కూడా మరి గొప్పలకు పోయి కనుక పోతే అప్పులే మిగిలే పరిస్థితి మనకు కనబడుతుంది. కాబట్టి తెలంగాణను బంగారు తెలంగాణ చేయకపోయినా పర్వాలేదు, కానీ ఇంట్లో ఉన్న బంగారం అమ్ముకునే విధంగా మాత్రం చేయకుండా బాగుంటుందని చెప్పేసి అయితే ఇటు నిపుణులు భావిస్తూ ఉన్నారు. అందరి టీవీ కూడా మరి ప్రభుత్వాన్ని అయితే కోరుతా ఉంది. ఈ వార్తను మనం గంటారావం దినపత్రికలో ప్రధాన వార్తగా మనం చూడవచ్చు.